హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కోళ్ళలో ఫౌల్ పాక్స్ గురించి పూర్తిగా లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ ఏమిటి? వ్యాక్సిన్ ఎలా వాడాలి? ఇవన్నిటి గురించి ఇవాళ టాపిక్ చూద్దాం. సో ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా రైతులందరికీ నమస్కారం అండి. మీ కోళ్ళు ముఖం మీద గడ్డలు వస్తున్నాయా? కళ్ళ దగ్గర పుండ్లు ఉన్నాయా? తినడం ఆగిపోయిందా? ఇవన్నీ చూస్తే భయపడుతున్నారా? ఇది సాధారణ సమస్య అయితే కాదు. ఇది ఫౌల్ పాక్స్ అంటారు. ఒక కోడి వల్ల మొత్తం ఫామ్ ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో ఫౌల్ పాక్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ వీడియోలో వచ్చేసరికి. ఆ లక్షణాలు, వాటి కారణాలు, ట్రీట్మెంట్, వ్యాక్సిన్ యూసేజ్ అన్ని క్లియర్గా చెప్పుకుందాం. ఫౌల్ పాక్స్ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది దోమలు కుట్టడం వల్ల, దానివల్ల ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఫౌల్ పాక్స్ వచ్చేసరికి మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డ్రై ఫామ్ అంటే స్కిన్ మీద గెడ్డలు, రెండోది వెట్ ఫామ్ అంటే నోరులో, గొంతులో గాయాలు. ఇది చాలా ప్రమాదకరమైనది. డ్రై ఫామ్ అయితే మనకి రికవరీ ఛాన్సెస్ బాగానే ఉంటాయి, అంటే స్కిన్ మీద, ముఖం మీద గడ్డలు. అదే వెట్ ఫామ్ అయితే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి. ముఖం మీద గెడ్డలు రావడం, కళ్ళు మూసుకుపోవడం, తినడం తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, నోటిలో ప్యాచెస్ కింద ఉండడం, ఇవన్నీ కూడా వెట్ పాక్స్ లక్షణాలుగా కనిపించవచ్చు. ఇలాంటిటప్పుడు మనం ఆలస్యం చేయకూడదు. ఈ వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుందో చూద్దాం. ఈ ఫౌల్ పాక్స్ వ్యాధి వచ్చేసరికి దోమల ద్వారా, ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ ద్వారా, మురికి నీరు, ఫీడ్, ముఖ్యంగా ఇలాంటివి ఈ సీజన్లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. వైరస్కి డైరెక్ట్ మెడిసిన్ అయితే ఏమీ లేదండి. మనం దీనికి సపోర్టివ్ ట్రీట్మెంట్గా మాత్రమే ఈ గడ్డలపై బెటాడిన్ అప్లై చేయండి. మరియు కొబ్బరి నూనె కూడా వాడొచ్చు. ఇంటర్నల్ కేర్ పర్పస్ వచ్చేసరికి మల్టీ విటమిన్ సిరప్లు వాడాలి. లివర్ టానిక్, యాంటీబయాటిక్స్ వచ్చేసరికి సెకండరీ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటో, ఈ దగ్గర ఉన్న వ్యాక్సిన్ పాక్స్ వ్యాక్సినైజేషన్ ఇది ట్రీట్మెంట్ కాదు, జస్ట్ ప్రివెంటేషన్ కోసం మాత్రమే. ఇది ఎలా వాడాలంటే వింగ్ వెబ్ మెథడ్లో వాడాలి. చిన్న నీడిల్తో స్కిన్లో ప్రిక్ చేయాలి. ఒక కోడికి ఒక డోసేజ్ మాత్రమే చాలు. ఎప్పుడు ఇవ్వాలంటే 6 to 8 వారాల పిల్లలకి. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 3 రోజులకి పిల్లలకి గెడ్లన్నీ మాడిగట్టి రాలిపోతూ ఉంటాయి. మనం దానికి తగ్గట్టుగా సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి. బి కాంప్లెక్స్ సిరప్స్, క్వాలిటీ ఫీడ్ కూడా ఇవ్వాలి. ఇలాంటిటప్పుడు ఫౌల్ పాక్స్ అటాక్ అయిన సిక్ అయిన బర్డ్స్ని సపరేట్ చేయాలి. మనం ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి. దోమలను కూడా కంట్రోల్ చేయాలి. మనం ఎప్పుడూ కూడా రెగ్యులర్ వ్యాక్సినైజేషన్ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో చేస్తే మీ ఫామ్ చాలా సేఫ్గా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన కోడికి వ్యాక్సిన్ ఇవ్వడం, హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, లేట్ ట్రీట్మెంట్ చేయడం, ఈ తప్పులు చేస్తే మనకి నష్టం ఖాయం. కాబట్టి రైతులందరికీ మనది, ఫౌల్ పాక్స్ అన్నది ఒక డేంజరస్ డిసీజ్ అయినా టైంకి యాక్షన్ తీసుకుంటే కంట్రోల్ చేయవచ్చు. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే లైక్, షేర్ అండ్ పౌల్ట్రీ ఫార్మర్స్ మాత్రం షేర్ చేయండి. మరిన్ని వాల్యుబుల్ వెటనరీ టిప్స్ కోసం మమతా ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ అండి. జై హింద్. రేపు కూడా ఈ కోళ్ళ గురించి, డిసీజెస్ గురించి ఒక కొత్త కాన్సెప్ట్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు రేపు వస్తాను. థ్యాంక్స్ అండి. జై హింద్.